వర్క్కి అయితే వెళ్ళలేదు. నిన్న వర్షం పడింది కాబట్టి ఈరోజు వర్క్కి అయితే వెళ్ళలేదు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మా ఇంటి సైడ్ అయితే రోడ్ వేస్తున్నారు అంతా. అందుకే మా ఇంటి సైడ్ ఉన్నా, వర్క్కి వెళ్ళలేదు కాబట్టి అలా మా ఇంటికానే ఉన్నా. ఇది మా ఇంటి పక్కనే 3 సెంట్ల స్థలం ఉందన్నమాట. చెట్లు వేసుకుని మా స్థలంలో అయితే చూడండి, మా ఇంటి పక్కనే అయితే స్థలం ఉంది. చెట్లు అయితే వేసుకున్నామంట బాగా. నిన్న వర్షం పడినందుకు అలా అయితే వర్క్కి వెళ్ళలేదు. ఇలా మా ఇంటి దగ్గర ఒక వీడియో అయితే తీస్తున్నాను నేను. ఇక్కడ చూస్తున్నారా, ఇది చెట్టు చూడ కనబడుతుందా మీకు? ఇదైతే బ్లాక్ బెర్రీ చెట్టు అనమాట. దీనికి చిన్న చిన్న పండ్లు అయితే కాస్తాయి. ఇది కనబడుతుంది, చిన్న పండ్లు. ఈ పండ్లు అయితే కాస్తాయి అనమాట. నల్లగా బాగుంటాయి, తీయగా ఉంటాయి. అయితే చాలా రకాలు చేసినాము. ఇక్కడ చూడండి, ఇది చెరీస్ పండ్ల చెట్టు అనమాట. ఇది మొత్తం చెరీస్ పండ్ల చెట్టు. ఇది దీనికైతే ఎర్రవి పండ్లు కాస్తాయి అనమాట. ఇదిగోండి, ఇక్కడ కాస్తాయి చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఎర్ర పండ్లు అయితే కాస్తాయి. దీనికి తీయగా ఉంటాయి. ఇవి చూడడానికి సన్నగా ఉన్నాయి కానీ తీయగా ఉంటాయి. ఇవి బాగా టేస్ట్ ఉంటాయి. టెంకాయ చెట్టు కూడా వస్తున్నాం మా తోటలో అయితే. 5 మొత్తం కింద మీదకి అయితే 5 టెంకాయ చెట్లు ఉన్నాయి అనమాట. ఇదే చిన్నది ఉసిరికాయ అంట కదా, ఇది చిన్నది ఉసిరికాయ చెట్టు అనమాట. చూడండి ఎంత చక్కగా ఎంత పెద్దగా అయిపోయిందో. చిన్న ఉసిరికాయ చెట్టు అనమాట. ఇట్లనే గోరెంటాకు ఎప్పుడైనా పండగలకైనా ఎప్పుడైనా బాగా వేసుకునే గోరెంట చెట్టు కానీ వేసినాం. ఇదే సీతాఫలం చెట్టు కానీ వేసినాం. ఇది సీతాఫలం చెట్టు కానీ వేసినాం. ఇంకా అప్పుడప్పుడు పూలు కాస్తాయి దీనికి ఫ్రెండ్స్. పూల చెట్టు కానీ వేసినాం. ఇంకా ఇదైతే అంజీర్ చెట్టు. బయట మార్కెట్లో అంజీర్లు అమ్ముతారు కదా ఫ్రెండ్స్, అందుకే అంజీర్లు కానీ వేసినాం. అంజీర్లు అయితే ఇప్పుడు అయినా బాగా కాస్తున్నాయి. ఇప్పుడే కొద్దిగా అయితే మొత్తం బాగా వచ్చినాయి. ఇదిగోండి మీకు చూపిస్తా. ఇదిగోండి ఎన్ని కాస్తున్నాయి అసలు. ఎన్ని అంజీ చెట్టు కాస్తున్నాయి. ఇప్పుడైతే బాగా వచ్చింది పీకంటే. ప్రతి ఒక్క చెట్టుకైనా బాగా వస్తుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు ఫస్ట్ టైం యూట్యూబ్లో అయితే మాట్లాడుతున్నాను. కొంతమంది టకటగా మాట్లాడతారు, అసలు నాకైతే అసలు మాట్లాడడానికి రాకూడదు అసలు. అందుకే నేను కూడా ఇప్పుడు మెల్లిగా ట్రైనింగ్ అయితే తీసుకుంటున్నాను యూట్యూబ్లో మాట్లాడేది. కొద్దిగా ఏమైనా సరిగా మాట్లాడితే అది కొద్దిగా అడ్జస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇదిగోండి టెంకాయ చెట్లు అయితే ఇక్కడ నాటిన చూడండి ఫ్రెండ్స్. మొత్తం కింద మీద కదా 5 టెంకాయ చెట్లు అయితే నాటినాను అట్నే చక్కగా. ఇదే మా ఇల్లు అనమాట. పక్కనే దీని పక్కనే మా ఇల్లు. ఇది మొత్తం 3 సెంట్ల స్థలం అనమాట. కింది మీదకి 3 సెంట్ల స్థలంలో మేమైతే మొత్తం చెట్లు అయితే వేసినాము. మొత్తం చెట్లు వేసినాం అనమాట. ఇక్కడ చూడండి, ఇదే నారింగ పండు చెట్టు. నారింగ పండ్లు అయితే ఇప్పుడు మొన్న దాకా పూత వచ్చిండే, చిన్నగా కాసినాయి. చిన్నగా కాసినాయి. చూపిస్తుండండి. ఇదిగోండి ఫ్రెండ్స్, చిన్నగా అయితే కనపడుతుంది ఇక్కడ మీరు. ఇదిగోండి చిన్న నారింగ పండు ఇప్పుడే కాస్తున్నాయి. చిన్నవి ఇప్పుడే కాస్తున్నాయి నారింగ పండ్లు అయితే. మన చిన్న నిమ్మకాయలు కూడా కాస్తున్నాయి. చూపిస్తాను. నిమ్మకాయలు దండి కాస్తుంది. కాబట్టి నిమ్మకాయలు దండి కాసినాయి. ఇక్కడ ఒకటి కాసింది, ఇక్కడ ఒకటి కాసింది. నిమ్మకాయలు బాగున్నాయి ఈసారి. ఇంతకుముందు ఏం రాలే. ఇదే ఫస్ట్ ఇదే కాపు వచ్చింది నిమ్మకాయలది. నిమ్మకాయలు అయితే బాగా కాసినాయి. ఇక్కడ 2, ఇక్కడ 3 మొత్తం బాగా కాసినాయి నిమ్మకాయలు అయితే. ఫస్ట్ కాపు బాగా వచ్చింది ఇది. ఇంతకుముందు అసలు కాపే రాలే. ఒక 3 నిమ్మకాయలు కాసినాయి, ఇంకా మళ్ళీ కాయలే ఇంకా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వీడియోస్ అయితే పెడుతూనే ఉంటాను నేనైతే. ఇప్పుడు మొదలు పెట్టాం కాబట్టి ఇంకా పెడుతూనే ఉంటాను ఇంకా వీడియోస్ అయితే. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఈ రోడ్డు మా ఇంటికి వెళ్ళి రోడ్ వేస్తారు. రోడ్డు కానీ తీస్తా వీడియో. ఓకే బాయ్ ఫ్రెండ్స్.